హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ పేపర్లో మన పాలిటీ నుంచి వచ్చినటువంటి పేపర్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ జరిగినటువంటి పేపర్ అనుకుంటున్నామో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పేపర్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్వశ్చన్ పేపర్లో మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 91. ఈ క్వశ్చన్ నెంబర్ 91లో మనకి ఏముందంటే, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించింది ఎవరు అన్నాడు. లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరంటే మన ఇక్కడ దాదాబాయి నౌరోజీ. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి ఏముంది అంటే 1 అనేటువంటి ఆప్షన్లో మనకు ఉంది. కాబట్టి అంటే మనకి ఆప్షన్లో ఏ విషయం లేదు, ఇక్కడ 1 అని ఉంది. కాబట్టి ఆన్సర్ ఎవరైతే 1 అని పెట్టినారో అది కరెక్ట్ ఆన్సర్ కావడం అనేది జరుగుతుంటుంది. మరి మళ్ళీ వచ్చేటువంటి ఎగ్జామ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందంటే, ఈ దాదాబాయి నౌరోజీ గారు లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే దాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారని అంటాడు. ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1866 సంవత్సరంలో దాన్ని స్థాపించడము అనేటటువంటిది జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. దీని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 104 అమ్మ. మనకి క్వశ్చన్ నెంబర్ ఎంతంటే మనకి ఇక్కడ 104లో మనకి క్వశ్చన్ ఇక్కడ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 104లో క్వశ్చన్ నెంబర్ 104 ఇక్కడ క్వశ్చన్ చదువుతున్నాను. లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినాయి. 3 రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితే 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయ జాతీయ కాంగ్రెస్కి ప్రాతినిధ్యము వహించినటువంటి వ్యక్తి ఎవరు అన్నారు. ఎవరు అని అంటే మనకి ఇక్కడ గాంధీజీ గారు ప్రాతినిధ్యం వహించడము అనేటువంటిది జరిగింది. మరి ఈసారి మళ్ళీ ప్రశ్న మనకు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, ఎప్పుడు జరిగింది ఇది అంటాడు. ఏ సంవత్సరంలో జరిగిందంటే 1931 సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు రోజు నుంచి జరిగింది. ఎప్పుడు జరిగిందంట? సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి. అదే 1931 ఎప్పటి వరకు అంట? డిసెంబర్ 1వ తారీఖు వరకు జరిగిందమ్మా. డిసెంబర్ 1వ తారీఖు వరకు ఇది జరిగింది. అంటే ఇక్కడ మనకి 104వ క్వశ్చన్కి ఎవరైతే 4 అనే దాన్ని క్లిక్ చేస్తారో రైట్ ఆన్సర్గా అక్కడ ఉండడం అనేది జరిగింది. ఇది మనకి 2వ క్వశ్చన్. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి 106వ క్వశ్చన్ ఇక్కడ ఉంది. 106 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 106 క్వశ్చన్ చదువుతున్నా. ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేసినటువంటిది ఏ చట్టం అన్నాడు. ఇక్కడ ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేసినటువంటి చట్టము 1909 చట్టం. దీన్ని మింటో మార్లే రిఫార్మేషన్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ? మింటో అండ్ మార్లే రిఫార్మేషన్స్ అంటాం. ఈ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారకుడు మింటో. కాబట్టి ఈ మింటోని మనము మత నియోజకవర్గాలకు పితామహుడు అని అంటాం. మత నియోజకవర్గాలకి పితామహుడు అని అంటాం. మనకి ఇప్పుడు ఆన్సర్లో మీకు ఎవరైతే 1909 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంది 1 అనేటువంటిది ఉంది. ఇక్కడ మనకి ఈ 1 అనేటువంటి దాన్ని ఎవరైతే రైట్ ఆన్సర్గా చూజ్ చేసుకున్నారో ఇది రైట్ ఆన్సర్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే 108వ క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ ఏంది ఇక్కడ మనకి? 108వ క్వశ్చన్ చదువుతుంది. ఇక్కడ మనకి 108వ క్వశ్చన్. ఈ 108వ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏముందంటే, 1946లో భారతదేశమునకు స్వతంత్రము ఇవ్వడం కోసము ప్రణాళికను రూపొందించడానికి ఈ క్రింది దానిని ఏం చేసినారంట? ఉద్దేశించడము అనేటటువంటి జరిగింది. దేన్ని ఉద్దేశించడం జరిగిందంటే, మన భారతదేశానికి 1946 సంవత్సరంలోనే ఏం చేస్తానికంట? స్వతంత్రం ఇవ్వడానికి అంటే 2వ ప్రపంచ యుద్ధం ఇవ్వడం కోసము ఒక ప్రణాళికను రూపొందించి ఒక మిషన్ని మన భారతదేశానికి పంపించినారు. దాన్ని మనం ఏమంటున్నామంటే కేబినెట్ మిషన్ అంటున్నాం. కేబినెట్ మిషన్ అంటున్నాం. అంటే మనకి కేబినెట్ మిషన్ అనేది ఎక్కడుంది? 3వది ఇక్కడ రైట్ ఉంది. ఇక్కడ 3వ దాన్ని ఎవరైతే రైట్ ఆన్సర్గా చూజ్ చేసుకున్నారో ఇది కరెక్ట్ ఆన్సర్ కావడము అనేటువంటిది జరుగుతూ ఉంది. దాని తర్వాత 141వ క్వశ్చన్ దగ్గర కూడా మనకు క్వశ్చన్ ఉంది. ఇక్కడ మనకి 141 క్వశ్చన్ చూద్దాం. 141 కొంచెం 141 ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే అమ్మ మనకి క్వశ్చన్ చదువుతా చాలాసార్లు క్లాస్లో చెప్పిన 141 క్వశ్చన్ ఏంటంటే
భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఏంటి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? 11వ షెడ్యూల్ అనేటువంటిది ఉంది. దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఎన్ని అని అంటే 29 అంశాలను పొందుపరచడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఏంది 11వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తూ ఉంటుందంటే గ్రామ పంచాయతీ గురించి తెలియజేస్తూ ఉంటుంది. మరి గ్రామ పంచాయతీ గురించి ఏం తెలియజేస్తుంది? ఇక్కడ 11వ షెడ్యూల్ తెలియజేస్తూ ఉంది. ఈ 11వ షెడ్యూల్ అనేటువంటి దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చి దానికి ఏమి ఇచ్చినారు? రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఇచ్చినారు. కానీ మనకి ఇక్కడ ఏమడిగినాడంటే ఎన్ని అంశాలు ఉన్నాయని అన్నాడు. ఇక్కడ 29 అంశాలు అనేటటువంటి ఉన్నాయి. ఈ 29 అంశాలు అనేటువంటిది ఎక్కడ ఉందనంటే 3వది ఎవరైతే కరెక్ట్గా చూజ్ చేసుకున్నారో ఇది కరెక్ట్ ఆన్సర్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మనకి 143వ క్వశ్చన్. ఈ 143వ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ డిజ్గానే ఉందమ్మా, చూద్దాం. 143వ క్వశ్చన్ చదువుతున్నా. 143 క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓటింగ్ వయస్సును 21 నుండి 18కి తగ్గించడము అనేటటువంటిది జరిగింది అన్నాడు. ఏ రాజ్యాంగ సవరణ అని అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 143వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 61వ రాజ్యాంగ సవరణ. 61 రాజ్యాంగ సవరణ ఎవరి కాలంలో అని మళ్ళొకసారి క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ గారి కాలంలో, రాజీవ్ గాంధీ గారు కాలంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఏముంది? 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే 2ని చూజ్ చేసుకున్నారో ఇది కరెక్ట్ ఆన్సర్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంకొకటి 44వ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మనకి ఏంది? ఇక్కడ మనకి క్వశ్చన్ నంబర్ 44. 144 ఇక్కడ ఏమడిగినాడు క్వశ్చన్ అంటే భారత రాజ్యాంగంలో ఈ అధికరణము ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయటం గురించి వివరిస్తుంది అన్నాడు. అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడాన్ని గురించినటువంటి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏదంటే ఇక్కడ మనకి 263ది. మరి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు మరోసారి అంటే ఎప్పుడు ఈ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసినాడు అంటారు. అంటే 1990 సంవత్సరంలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అది ఇక్కడ ఆన్సర్లో మనకి ఏముందంటే 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏది ఇక్కడ మనకి 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 149వ క్వశ్చన్ చూస్తాం. పార్లమెంటు అంచనాల సంఘం ఈ క్రింది సభ్యులను కలిగి ఉండును అన్నాడు. పార్లమెంటులో ఏ సభ్యులు ఉంటారు అంటున్నాడు. పార్లమెంటులో అంచనాల సంఘం అనేది ఉంటుంది. ఈ అంచనాల సంఘంలో ఎవరెవరు సభ్యులు ఉంటారు? లోక్సభ మరియు రాజ్యసభల నుండి 30 మంది సభ్యులు, లోక్సభ నుండి 30 మంది సభ్యులు ఇక్కడ మనకి. దాని తర్వాత కొద్దిమంది రాజ్యసభ సభ్యులు మరియు కొంతమంది లోక్సభ సభ్యులు అన్నాడు. ఇక్కడ ఉండేది మొత్తం కూడా ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ మనకి 149 అమ్మా. 149 మొత్తం లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు. సభ్యులు మొత్తం ఎంతమంది ఉంటే ఇక్కడ లోక్సభ నుండి మాత్రమే సభ్యులు ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. దాని తర్వాత 169వ క్వశ్చన్. 169 చూద్దాం. ఇక్కడ 169 ఇక్కడ 169 దగ్గర కొన్ని అంశాలు అడిగాడు. ఆ అంశాలలో మనకి ఇక్కడ ఏం అడిగిందంటే పేర్లు ఇచ్చింది. ఇక్కడ పేర్లు ఇచ్చి ఎవరెవరో దానికి కరెక్ట్గా మనకి చూజ్ చేయమన్నాడు. భారత రక్షణ కార్యదర్శి అన్నాడు. ఓకేనా. రెండోది ఇక్కడ మనకి సిఏజీ అన్నాడు. దాని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అన్నాడు ఇక్కడ మనకి చైర్మన్. దాని తర్వాత డి నాలుగోది ఏంటంటే FICCI అధ్యక్షుడు అన్నాడు ఇక్కడ మనకి. అధ్యక్షుడు అన్నాడు. అంటే వీళ్ళు ఎవరెవరో మనం ఖచ్చితంగా ఇక్కడ పేర్లు గుర్తుకుండాలి మనకి. అర్థమైందమ్మా. ఇక్కడ ఎవరెవరో మనకు ఖచ్చితంగా పేర్లు అనేటటువంటి ఇక్కడ ఖచ్చితంగా గుర్తుండాలి. మనకి ఇక్కడ రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్. ఇక్కడ మనకి రక్షణ శాఖ కార్యదర్శి ఇక్కడ మనకి ఏంటంటే రాజేష్ కుమార్. అర్థమైందమ్మా. దాని తర్వాత మనకి ఇక్కడ సిఏజీ సంజయ్ మూర్తి.
ఇక్కడ మనకి ఏంటంటే సంజయ్ మూర్తి అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే FCII అధ్యక్షుడు, ఇక్కడ మనకి FCI అధ్యక్షుడు ఎవరైనా మనకి హర్షవర్ధన్ అనే పేరు ఇక్కడ ఉంటుంది మనకి, చూడండి హర్షవర్ధన్. ఇట్లా దీన్ని ఎవరైతే కరెక్ట్ ఆన్సర్లు ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటిది జరిగిందో అక్కడ ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. తర్వాత అరవింద్ సింగ్ సహాని ఇంకో దానికి ఆన్సర్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పోలీస్ కానిస్టేబుల్ వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్. ఎవరైతే ఆ డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్నారో వాళ్ళందరూ కరెక్ట్గా ఖచ్చితంగా ఆన్సర్లు చేశారని చెప్పేసి నేను ఇక్కడ నమ్మడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉంటాను, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి మాత్రమే రావడం అనేది జరిగింది. మిగతా అన్ని యాజ్ టీజ్గా మన యాప్లో ఏ క్లాసెస్ అయితే మనం అక్కడ వినిపించామో స్టూడెంట్స్కి అందులో నుంచి మరియు టెస్ట్ సిరీస్లో నుంచే దాదాపుగా అన్ని క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. మరియు అందులోనే మనకి టెస్ట్ సిరీస్ కూడా ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ను కూడా ఖచ్చితంగా రాసినట్లయితే జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో మీకు ఇంకా ఎక్కువగా ఆ క్లాసెస్ని మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఉద్యోగం రావడానికి నేను కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.